హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు అండి. మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత పెరగచ్చు అనే దానికోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. సో వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనైతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉద్యోగులకు డీఏ పెంపండి. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. జనవరి 1, 2024 నుంచి ఉద్యోగుల పెన్షన్లకు 4% మేర అయితే పెంచాలని మంత్రివర్గ నిర్ణయించిందండి. సో ఈ నిర్ణయం తెలిపింది. ఈ నిర్ణయంతో 48.67 లక్షల ఉద్యోగులు, అలాగే దగ్గర దగ్గర 68 లక్షల పెన్షన్లకు లబ్ధి అయితే నేరుగా చేకూరుతుందని అయితే ఆయన పేర్కొన్నారండి. సో మరి కేంద్రం పెంచినప్పుడు రాష్ట్రం కూడా పెంచవలసి అయితే అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి కేంద్రం 1% పెంచితే రాష్ట్రం వచ్చేసి 0.91% అయితే పెంచాల్సి అయితే ఉంటుంది. కేంద్రము 4% పెంచింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా 3.64% అయితే డిఏ 2024 జనవరికి సంబంధించి పెంచి ఇవ్వవలసి అయితే ఉందండి. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. తప్పనిసరిగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన పీడిఎఫ్ రాజు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.